ఆర్టీసీ బస్ డ్రైవర్ల మీద మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. అనవసరంగా మన ఆర్టీసీ బస్ డ్రైవర్లన్నని కొడతా ఉన్నారు, తిడుతూ ఉన్నారు. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువైపోయింది. పాపం నిరుపేద అయిన ఆర్టీసీ బస్ డ్రైవర్ అన్న మీద దాడులు చేస్తూనే ఉన్నారు. మనం అక్కడెక్కడ చూస్తూనే ఉన్నాం, వీడియోలు వస్తూనే ఉన్నాయి. పలానా దగ్గర ఆర్టీసీ బస్ డ్రైవర్ని కొట్టారు, పలానా దగ్గర ఆర్టీసీ బస్ డ్రైవర్ని కిందికి లాగి కొట్టారని చూస్తూనే ఉన్నాం. మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్ర ప్రభుత్వం కానీ మళ్ళీ ఆర్టీసీ డ్రైవర్లకు ఏ విధంగా భద్రత కలిగించాలని భావిస్తున్నాయో తెలియదు. కానీ వీళ్ళైతే వాళ్ళ పార్టీ, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, వీళ్ళు వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చేకి మహిళలకి ఉచిత బస్ అని చెప్పారు. ఆ పథకాన్ని తీసుకొని వచ్చారు, మహిళలకి అంకితం చేశారు. సంతోషం. మళ్ళీ వీళ్ళు బస్సు ఫ్రీ అన్నప్పుడు దానికి తగినన్ని బస్సులు ఏర్పాటు చేయాలి. అలాగే డ్రైవర్ల గురించి కూడా ఆలోచించాలి. ఇప్పుడు మీరేం ఫ్రీ పథకం అని ప్రకటన చేసేసి వదిలేసేది, ఒక బస్సులో ఎంతమంది ఎక్కాలి? 3 బస్సుల మందిని ఒకే బస్సులో ఎక్కించకపోతే ప్రమాదాలు జరగవా? ఆ ప్రమాదాలు జరిగినప్పుడు ఎవరు ఆ ప్రమాదాలకి బాధ్యులు? డ్రైవర్నే కదా మీరు చేసేది. తప్పిదం మీరు చేస్తారు, కానీ ఆ తప్పంతా మా ఆర్టీసీ బస్ డ్రైవర్ అన్న మీద దొబ్బుతున్నారు. ఇది ఎంతవరకు సబబు? రోడ్ క్లియరెన్స్ లేక, సరిగా కనపడక, లోడ్ ఎక్కువై ప్రమాదాలు జరుగుతాయి కదా. మళ్ళీ ప్రమాదం జరిగితేమో మా ఆర్టీసీ బస్ డ్రైవర్ అన్న కారణం అంటారు. మా ఆర్టీసీ బస్ డ్రైవర్ అన్న తప్పు లేకుండా ప్రమాదం చేసింది ఇతనే అని అతన్ని కొట్టి ప్రాణాలు సైతం కూడా తీస్తున్నారు. మళ్ళీ మీరైతే మీ పార్టీ అధికారంలో తెచ్చుకోవడానికి ఈ పథకం తెచ్చారు. మళ్ళీ ఈ పథకం తెచ్చినప్పుడు మీరు బస్సులు పెంచాలి కదా, డ్రైవర్లు పెంచాలి కదా. అవన్నీ ఏం పెంచకుండా ఓకే ఉచిత బస్సు అని చెప్పేశారు. మళ్ళీ మా డ్రైవర్ల పరిస్థితి ఏంటి? మా డ్రైవర్ల సేఫ్టీ ఎవరు ఆలోచిస్తారు? మా డ్రైవర్లకు ఎవరు భద్రత కలిగిస్తారు? మళ్ళీ ఈ దాడులు మేమైతే సహించడం లేదు. రోజు రోజుకి మా ఆర్టీసీ బస్ డ్రైవర్ల మీద దాడులు పెరిగిపోతున్నాయి. మళ్ళీ అంత పెద్ద సంస్థ ఆర్టీసీది. ఈరోజు అంత పెద్ద సంస్థలో పనిచేసే ఆర్టీసీ డ్రైవర్లకు సేఫ్టీ లేదంటే ఇంకా బయట అక్కడక్కడ పనిచేసే డ్రైవర్ల పరిస్థితి ఏంటి? అంత పెద్ద సంస్థలో ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్లకే భద్రత లేదు, అంత పెద్ద సంస్థలో పనిచేసే ఆర్టీసీ డ్రైవర్లకు సేఫ్టీ లేదంటే ఇంకా బయట పనిచేసే డ్రైవర్ల పరిస్థితి ఎలాగుంటుందో, ఎంత ఘోరంగా ఉంటుందో ఆలోచించండి. మళ్ళీ నేను ఈ వీడియో ద్వారా కోరుకునేది ఒకటే, ఆర్టీసీలో ఉన్న ఆర్టీసీ యజమానానికి, ఆర్టీసీ డిపార్ట్మెంట్కి, ఈ ఆర్టీసీలో డ్రైవర్ల మీద దాడి పెరుగుతుంది, దాడులు ఎక్కువ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఈ దాడులు పెరగకుండా ఆర్టీసీ డ్రైవర్ల మీద దాడులు చేయకుండా ఉండాలంటే కఠినమైన చట్టాలు తీసుకురావాలి. మీరు ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. ఇకపై ఆర్టీసీ డ్రైవర్ని తిట్టాలన్నా, ఆర్టీసీ డ్రైవర్ మీద చేయాలంటే కూడా భయపడే విధంగా చట్టాలు తీసుకొని వచ్చే విధంగా మీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలతో మాట్లాడి చట్టాలు ఏర్పాటు చేయాలి. మీరు ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్ల గురించి ఆలోచించాలి. మీలాగనే వాళ్ళు మీ తోటి ఉద్యోగి, మీరేమో ఆఫీస్ రూముల్లో ఉంటారు, అతనేమి రోడ్ల మీద ఉంటాడు. దెబ్బలు తినేది అతని, మీరు కాదు కదా. అయినా మీరు పెద్ద మనసుతో ఆర్టీసీ బస్ డ్రైవర్ల గురించి ఆలోచించి ఆర్టీసీ బస్ డ్రైవర్లకు న్యాయం చేయండి. ఇకపై దాడులు జరగకుండా చూడండి. అనవసరంగా మా ఆర్టీసీ బస్ డ్రైవర్ల మీద ఎన్ని దాడులు చేస్తూ ఉన్నారు, మీ దృష్టిలో కూడా వస్తూ ఉంటుంది. మళ్ళీ చట్టాలు తీసుకురావాలి. కఠినంగా ఎవరినైనా ఆర్టీసీ బస్ డ్రైవర్ని కొట్టినారంటే వాళ్ళని శిక్షించే ఈ చట్టాలు ఇలాగుంటాయనేది ప్రజలకు తెలవాలి. ఆర్టీసీ డ్రైవర్ మీద చెయ్యెత్తాలంటే కూడా భయపడే విధంగా చట్టాలు తీసుకురావాలి. ఆర్టీసీ బస్ డ్రైవర్ మీదే కాదు,
ఆల్ వెహికల్ డ్రైవర్ల మీద, ఏ డ్రైవర్ మీద కూడా చెయ్యి ఎత్తితే చట్టాలు కఠినంగా ఉండాలి. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి మేము కోరుతా ఉన్నాం. ఎన్నో లెటర్లు కూడా ఇచ్చాం. డ్రైవర్లకి సేఫ్టీ బిల్ తీసుకురండి, డ్రైవర్లకి భద్రత బిల్ ఏర్పాటు చేయండి. ఎలాగైతే ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద ఎవరైనా కానీ దురుసుగా మాట్లాడినా, వాళ్ళ మీద చేయి చేసుకున్నా కఠినంగా శిక్షలు ఉన్నాయో, అలాగే మా డ్రైవర్ మీద కూడా ఎవరైనా దాడి చేసినా, ఎవరైనా దూషించినా వాళ్ళని కూడా కఠినంగా శిక్షించే విధంగా చట్టాలు ఏర్పాటు చేయండి అంటున్నాం. మళ్ళీ ఆర్టీసీ వాళ్ళు, మాలాంటి డ్రైవర్ యూనియన్లు కలిసి దీని మీద పోరాడదామంటే మేము సిద్ధంగా ఉన్నాం. మా ఆర్టీసీ బస్ డ్రైవర్లందరినీ కాపాడుకోవడానికి మా యూనియన్ సిద్ధంగా ఉంది. మళ్ళీ కలిసి పోరాడదామా? దేశ రాజధాని, 2 తెలుగు రాష్ట్రాల్లో దేశ రాజధానిలో ధర్నా చేద్దాం. ఆర్టీసీ డ్రైవర్ల మీద దాడులు జరగకుండా మనం పోరాడదాం. అనవసరంగా అక్కడిక్కడ వీడియోలు చూస్తూ ఉంటే బాధ కలుగుతూ ఉంది. అనవసరంగా కొడతా ఉన్నారు. మళ్ళీ దీని మీద చర్యలు తీసుకోండి. మేము ఆర్టీసీ బస్ డ్రైవర్లకి మా యూనియన్ తరపున, సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ తరపున మేము సపోర్ట్గా ఉన్నాం. ఖచ్చితంగా దీని మీద రాబోయే రోజుల్లో అందరం కలిసి పోరాడదాం. ఇకపై ఏ ఆర్టీసీ బస్ డ్రైవర్ అన్న మీద దాడి జరగకుండా చూసుకునే బాధ్యత ఆర్టీసీ యజమానంది, అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలది. ఇంకపై దాడి జరగకూడదు. దాడి జరిగితే మనమందరం కూడా సెక్ డౌన్ చేయాలి. ఖచ్చితంగా మనమందరం కూడా స్టీరింగ్ వదిలేసి మన రైట్స్ కోసం, మన భద్రత కోసం, మన సేఫ్టీ కోసం మనం పోరాడాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనని కొట్టి చంపేస్తారు ప్రజలు. అనవసరంగా కొట్టి చంపుతున్నారు. మళ్ళీ బస్సులో ఎక్కించుకునేకి స్థలం లేకుంటే ఆడ తల మీద ఎక్కించుకొని పోతాడా? ఆపలేదని ఒక్కడు, ఎక్కించుకోలేదని ఒక్కడు. ఏంటంది? దొరికినాడు ఒక్కడని అమాయకుడిని, డ్రైవర్ని అలాగా కొడతా ఉన్నారు. మళ్ళీ వెంటనే ఈ 2 తెలుగు రాష్ట్రాలు, ఆంధ్ర తెలంగాణలో ఉన్న ప్రభుత్వాలు ఆర్టీసీ బస్సు డ్రైవర్ల మీద దాడులు జరగకుండా చూసుకొని డ్రైవర్కి భద్రత కలిగించాలని మరీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే, సలాం అలైకుం, జై భీమ్, జై హింద్, జై డ్రైవర్, జై